ఆ యొక్క విప్రుడు భార్యను అపహరించాడని వశిష్ఠుడికి ఏమన్నా సత్యవ్రతుల మీద కోపం తగ్గల. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం ఉంది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఈ సత్యవ్రతుడికి అరణ్యంలో ఒక్క జంతువు దొరకల. అదే దైవయోగం అంటే. తన ఆకలి మాట ఎట్లా ఉన్నా ఆ మునిపుత్రులకు ఆహారం అందించాలి కదా, ఎలా అని ఆలోచిస్తుంటే అల్లంత దూరంలో ఒక ఆవు కనపడింది. అది పాడి ఆవు, పైగా అది వశిష్ఠుల వారిది. తెలిసి కూడా సత్యవ్రతుడు దాన్ని చంపాడు. ఎందుకని? ఆయన మీద కొంచెం కోపం ఉంది, వీళ్ళకి ఆహారం ఇవ్వాలని రెండో వైపు. అది ఆవు అని కూడా చూడకుండా చంపాడు. ఆకలో క్రోధమో మోహమో మొత్తం మీద దొంగ పని చేశాడు. మాంసం తెచ్చాడు, ఆశ్రమ వృక్షానికి వేలాడగట్టాడు. విశ్వామిత్రుడి భార్య ఎప్పట్లాగే ఆ మాంసాన్ని తెచ్చి పిల్లలకు పెట్టింది, మిగిలిన తాను తింది. పిల్లలు గుర్తుపట్టలేదు కానీ తింటూ తాను మాత్రం గుర్తుపట్టింది, ఇది మృగముల యొక్క మాంసం కాదు, గోమాంసం అని. తరువాత విచారిస్తే తెలిసింది అది వశిష్ఠుల వారి పాడి ఆవును ఎవరో సంహరించారని. మాంసం తీసుకొని పోయి చర్మం ఎముకలు ఒకచోట పడేశారని తెలిసింది. ఆ కౌశికుని యొక్క భార్య, విశ్వామిత్రుడి యొక్క భార్య హృదయం భగ్గుమంది. ఇక్కడ జరిగింది తెలుసుకుని వశిష్ఠుడు మండిపడ్డాడు. దురాత్ముడ, ఎంతటి మహాపాపం చేశావు? పిశాచంలాగా గోవును అపహరిస్తావా? నీ శరీరం 3 మేకులు దిగబడుగాక అని శాపం పెట్టాడు. శంకు అంటే మేకు అని సంస్కృతంలో అర్థం ఉంది. నీకు పిశాచ రూపం రావాలి అని చెప్పి శాపం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సత్యవ్రతుడు యొక్క పేరు త్రిశంకుడు అని పేరు వచ్చింది. మీ అందరికి గుర్తొచ్చి ఉండదు త్రిశంకుడు పేరు చెప్పంగానే. ఆయన కథ కూడా చూస్తాం. సిగ్గుతో ఎటు వెళ్ళలేక అదే ఆశ్రమంలో ఉండిపోయాడు ఈ త్రిశంకుడు. వెంటనే తపస్సుకు ఉపక్రమించాడు. ఆ మునిపుత్రుల్లో ఒకడు దేవీ మహామంత్రాన్ని ఉపదేశించాడు. దాన్నే జపిస్తూ పరాశక్తిని ధ్యానించుకుంటూ పవిత్రంగా జీవయాత్ర సాగిస్తున్నాడు మన త్రిశంకుడు. పేరు మారింది కదా, ఇక త్రిశంకుడు అని చెప్పుకున్నాం. చాలా కాలం గడిచింది. ఈ త్రిశంకుడు చేస్తున్నటువంటి దేవి యొక్క నవాక్షర మహామంత్ర జపం ఒక స్థాయికి వచ్చింది. జపంలో దశాంశం హోమం జరిపించాలి కాబట్టి నాతో హోమం చేయించండి అని ఆశ్రమవాసులైన మహర్షులను అభ్యర్థించాడు. వాళ్ళందరూ తిరస్కరించారు. ఓరి సత్యవ్రత, త్రిశంకు, నువ్వు తండ్రి చేత వెడలగొడబడ్డావు, చండాలుడు అయినావు, గోహత్య మహాపాతకం చేశావు, గురువుగారి శాపానికి దగ్ధుడు అయ్యావు. హోమం చేసే అధికారం నీకు లేనే లేదు, అనర్హుడివి, వేదం అంగీకరించదు, మేం చేయించం, వెళ్ళిపో అన్నారు. సత్యవ్రతుడికి తన మీద తనకే అసహ్యం వేసింది. కన్న తండ్రి శాపం పెట్టాడు, రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు, గురువుగారు శపించాడు, పిశాచత్వం వచ్చింది. ఎందుకు వచ్చిన బతుకు, చావడమే మేలనుకున్నాడు. ఎండుగట్టెలు తెచ్చి చితి పేర్చుకున్నాడు. స్నానం చేసి వచ్చి చండికాదేవిని మనసారా ఒక్కసారిగా స్మరించుకున్నాడు. అగ్నిలో దూకబోయాడు. వెంటనే జగన్మాత ఆ కరుణామయి ప్రత్యక్షమైంది. ఆగు ఆగు అన్నది. హే సత్పురుష అని సంబోధించింది అమ్మవారు. ఏమిటయా నువ్వు చేస్తున్న పని? ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదా? నీ యొక్క పిశాచ రూపం, నీ నిషాదత్వం ఈ క్షణంలోనే తొలగిపోవుగాక అని అమ్మన్నది. తపోవృద్ధుడైన నీ తండ్రే స్వయంగా వచ్చి నీకు పట్టాభిషేకం చేయిస్తాడు. రేపే నిన్ను రాజధానికి తీసుకువెళ్ళటానికి మంత్రులు, సామంతులు అందరూ వస్తారు. అయితే నువ్వు ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలించు. మీ తండ్రి యొక్క తపస్సులు కూడా ఫలిస్తాయి. కామాన్ని జయించి బ్రహ్మలోకానికి వెళతాడు మీ తండ్రి అని అమ్మవారు వరాలిచ్చి అదృశ్యమైపోయింది. మరణ ప్రయత్నాన్ని విరమించాడు త్రిశంకుడు. ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు అయోధ్యకు వెళ్లాడు. ఈ జరిగిన వృత్తాంతమంతా మంత్రి సామంతులందరికీ తెలియపరిచాడు. అరుణ మహారాజు కూడా తపస్సు చేసుకుంటున్న చోటుకు వెళ్లాడు ఈ యొక్క నారద మహర్షి. తన కుమారుడు అగ్ని ప్రవేశానికి సిద్ధమైన మాట అరుణుడు విన్నాడు. నారద మహర్షి వల్ల విలవిల్లాడిపోయినాడు. వెంటనే నారద మహర్షితో కలిసి రాజధానికి తిరిగి వచ్చాడు. మంత్రులను సమావేశపరిచాడు. మంత్రులకి ఈ విషయం అంతా చెప్పాడు. మీరంతా తొందరగా వెళ్లి మా కొడుకు ఆ సత్యవ్రతుడిని సగౌరవంగా నా మాటగా చెప్పి తీసుకురమ్మన్నాడు. వెంటనే మంత్రి సామంతులందరూ బయలుదేరి వెళ్లారు.
సగౌరవంగా అయోధ్యకు తీసుకొచ్చారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కొడుకును చూశాడు అరుణుడు. ఆయన మనస్సులో ఆనందం దుఃఖం రెండూ పెళ్ళిపుకినాయి. అయ్యో, కన్న బిడ్డని ఎంత కఠినంగా శిక్షించాను, రాజ్యార్హుణ్ణి అడవుల పాలు చేశాను కదా చిన్న తప్పిదం వల్ల, ధర్మం తెలిసి దారుణంగా శిక్షించాను అని లోపల కుమిలిపోయాడు. ఎదురుగా వెళ్ళాడు, గాఢంగా కౌగిలించుకున్నాడు. తన ఆ కొడుకు యొక్క మూర్ధన్య స్థానాన్ని ఆఘ్రాణించాడు, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, ప్రేమగా లాలించాడు. అప్పుడు రాజనీతి ఉపదేశించాడు. ఈ రాజనీతి అద్భుతంగా ఉంటుంది, వినాలి మనం. అరుణ మహారాజ్ చెబుతున్నాడు కొడుక్కి, నాయన, ఏనాడు ధర్మం తప్పద్దు, ధర్మబద్ధమైనటువంటి రాజ్య సుఖాలను మాత్రమే తనివి తీరా అనుభవించు, ప్రజలను కన్న బిడ్డల్లాగా రక్షించు, న్యాయ మార్గంలోనే ధనం సంపాదించు, ఎప్పుడు కూడా అసత్యం చెప్పద్దు, తపస్సు చేసే వాళ్ళని గౌరవించు, అలాగే శిష్టులు ఇచ్చినటువంటి సలహాలు పాటించు. శిష్టులు అంటే మన మేలు కోరేవాడు. ఇంద్రియాలను జయించు. అల్పుడు కదా అని ఎప్పుడు కూడా ఏ శత్రువును ఉపేక్షించద్దు. అలాగే వంగి వంగి దండాలు పెట్టే వాణ్ణి కూడా నమ్మద్దు. కేవలం శత్రువుల పట్లనే కాదు, మిత్రుల పట్ల కూడా చారులను నియోగించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి రాజు. దాన ధర్మాలు నిరంతరం జరిపించు. శుష్కవాదాలకు దిగద్దు. దుష్ట సాంగత్యాలు చేయొద్దు. యజ్ఞయాగాదులు చేస్తూ మహర్షులను సత్కరించు. జోదగాళ్లను నమ్మొద్దు. వేటను వ్యసనం చేసుకోకు బాగా అన్నాడు. వేట వ్యసనంగా ఉండకూడదు. క్రూర మృగాలు విజృంభించి ఆ తపస్సులకి గ్రామాల్లో ఉండే వాళ్ళకి కష్టం వస్తే మాత్రమే వేటకెళ్ళాలి రాజు. జూతే మధ్యే తథా గేయే నూనం వారవధూషు చ స్వయం తద్విముఖో భూయాత్ ప్రజాస్తేభ్యశ్చ రక్షయేత్. జూతం, మద్యం, సంగీతం, వారవనిత అంటే వారకాంతలతోటి సంయోగం, వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండటమే కాదు, ప్రజలను కూడా దూరంగా ఉంచమన్నాడు. రాజు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు కూడా దూరంగా ఉంటారు. రాజుకే ఇటువంటి వ్యసనాలుంటే ఇంకా ప్రజలకేం చెబుతాడు? అందుకనే పరిపాలకులు ఎప్పుడూ స్వచ్ఛంగా నీతిగా ఉండాలి. నాయన, రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నాన సంధ్యాదికాదులు ముగించు అన్నాడు. బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4:30 సుమారుగా. నిరంతరం పరాశక్తిని అర్చించు. అదే మన మానవ జన్మకు సాఫల్యం వస్తుంది. సకృత్ కృత్వా మహాపూజాం దేవీ పాదజలం పిబన్ నజాతు జననీ గర్భే గచ్చేదితి వినిశ్చయగా. నాయన, దేవి మహాపూజన చేసి అమ్మవారికి అభిషేకం చేసినటువంటి ఆ పావన పాదోదకాన్ని జన్మలో ఒక్కసారి త్రాగినా చాలు, మరింకా ఆ ప్రాణికి గర్భవాస దుఃఖం ఉండదు, అంటే పునర్జన్మ ఉండదు అని తండ్రి చెప్పాడు. నాయన, మనం చేసే అన్ని పనులకు ఆ మహాదేవి సాక్షిభూతురాలు అనే భావాన్ని మనస్సులో నిక్షేపించుకో. అది నిన్ను ధర్మ మార్గంలో నడిపిస్తుంది. నిత్యవిధిగా బ్రాహ్మణులను దర్శించు. ధర్మశాస్త్ర నిర్ణయాలను వాళ్ళని అడిగి తెలుసుకో. వేదాంగ పారంగుతులైన విప్రులకు పాత్రత ఎరిగి గోవులను, భూమిని, బంగారాన్ని దానంగా సమృద్ధిగా చేయి. అవిద్వాన్ బ్రాహ్మణ కోపి నైవ పూజ్య కదాచన ఆహారధికం నైవ దేయం మూర్ఖాయ కర్హచిత్ అన్నాడు. నాయన, విద్యావంతుడు కాకపోతే బ్రాహ్మణుడైనా కూడా పూజార్హుడు కాడు. విద్యాగంధం లేని మూర్ఖులకు ఆకలి తీరేపాటి ఆహారం మాత్రం అందించమన్నాడు. చూడండి, విద్యాగంధం లేని బ్రాహ్మణుడు ఎవడైనా ఉంటే వాడు మూర్ఖుడే. వాడికి ఆకలి తీరేంత అన్నం ఇమ్మన్నాడు. అంతకంటే ఎక్కువ దానాలు చేయకూడదు అన్నాడు. చేస్తే ఏమవుతుంది? వాడు అపమార్గం పడతాడు. పుత్రగా, విప్రులను ఏనాడు అవమానించద్దు. వాళ్ళు భూదేవులు. ప్రయత్నపూర్వకంగా వాళ్ళు సమ్మాన్యులు. వారి తపశ్శక్తి క్షత్రియులకు రక్షా కవచంగా ఉంటుంది. చెప్పాను మీకు,
వాళ్ళు చేసే తపస్సులో 6వ వంతు రాజుకిస్తారు. వాళ్ళు కప్పంగా వినయంగా ఉంటే చాలు, వాళ్ళు సంతృప్తి పడతారు. దాన ధర్మాలతో ఆనందపరిచావా, ఇక చెప్పేదేముంది నాయన అన్నాడు. తండ్రి చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించాడు. తూచా తప్పకుండా పాటిస్తానని మాటిచ్చాడు. పాదాభివందనం చేశాడు. సరే, మహారాజు వేద పండితులను ఋత్విక్కులను ఆహ్వానించాడు. ఈ కొడుకైనటువంటి ఈ త్రిశంకుడికి చక్కగా రాజ్యాన్ని పట్టాభిషేకం చేశాడు. ఆదిపరాశక్తి అనుగ్రహం వల్ల పిశాచత్వం వదిలిపోయింది. సుందరాకారుడై ఈ సత్యవ్రతుడు అయోధ్యకి పట్టాభిషిక్తుడైనటువంటి ఈ శుభవార్త తెలిసింది. వశిష్ఠుడు కూడా సంతోషించాడు. తానిచ్చిన శాపాన్ని సాక్షాత్తు జగన్మాత తొలగించి కదా అని ఈయన కూడా ప్రసన్నుడైనాడు. కోపం పెట్టుకోలా. సత్యవ్రతుడు కూడా ధర్మ మార్గంలో రాజ్యాన్ని పరిపాలిస్తూ దేవీ మహాయజ్ఞాలను అనేకం చేశాడు. ఇతడికి హరిశ్చంద్రుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. అతడు సుందరాకారుడు, శుభలక్షణాలతోటి ఉన్నటువంటి వాడు. అతడిని యువరాజును చేశాడు ఈ త్రిశంకుడు. ఆయనకు ఒక ఆలోచన కలిగింది. అదే ఒక విచిత్రమైన ఆలోచన. మానుష శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని భావన చేశాడు. అంటే బొందితో స్వర్గం. వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఓ బ్రహ్మమానసపుత్ర, సర్వమంత్ర విశారద, ప్రసన్న చిత్తంతో నా విజ్ఞప్తిని ఆలకించండి. స్వర్గలోక సుఖాల పట్ల నాకు కోరిక కలిగింది. ఈ శరీరంతోనే ఆ మానుష భోగాలు అనుభవించాలని నా కోరిక అన్నాడు. అదే విచిత్రమైన కోరిక, విపర్యమైనటువంటి కోరిక. అటువంటి అవకాశాన్ని అందించే యజ్ఞం గాని యాగం గాని ఉంటే దయచేసి నాతోటి చేయించండి. మీరే సమర్థులు. నన్ను ఈ సశరీరంగా స్వర్గానికి పంపించండి అని అడిగాడు. వెంటనే వశిష్ఠ మహర్షి నవ్వి, త్రిశంకు, మానవ దేహంతో స్వర్గానికి వెళ్లడం చాలా దుర్లభం. పుణ్యకర్మలు చేసి మరణించిన తర్వాత స్వర్గప్రాప్తి నిశ్చయంగా వస్తుంది. అందువల్ల నీ మనోరథం ఉందే, నీ కోరిక దుస్సాధ్యం అన్నాడు. వెంటనే నేను కోపం వచ్చింది. చూడండి, వాళ్ళ నాన్న చెప్పిందంతా పోయింది. బ్రాహ్మణులతో వాదానికి దిగద్దన్నాడు. నత్వం యాజయసే బ్రహ్మన్ గర్వావేశాశ్చ మాం యది అన్యం పురోహితం కృత్వా యక్ష్యేహం కిల సాంప్రతం. ఓ వశిష్ఠ, నువ్వు చేయించకపోతే చేయించేవాడే ఉండడా? చేయించేవాడిని ఎత్తుక్కుంటాను. పురోహితుడిగా నియమించుకొని యజ్ఞం చేస్తాను. సశరీరంగా స్వర్గానికి వెళతాను. నేనే దుక్కు అనుకుంటున్నావేమో, అంత గర్వావేశం మీకు పనికిరాదు అని ఆక్షేపించాడు. వశిష్ఠుడి కోపం భగ్గుమంది. కోపం వస్తే ఏం చేస్తారు వాళ్ళు? శాపం విడిచిపెడతారు. అంటే కోపంతో విడిచిపెట్టే వాక్కుని శాపము అంటారు. ఓరి దుర్మతి, వెంటనే చండాలుడి వైపు, ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనుకున్నావు కదా, అందుకని ఈ శరీరంతోనే చండాలుడివై పో అన్నాడు. గోహత్య మహాపాతకి, బ్రాహ్మణ వధూచోరక, ధర్మమార్గ విదూషక, చచ్చాక కూడా నీకు స్వర్గం లభించదు పో అని దారుణంగా శాపం పెట్టాడు. వాడు చేసిన పనులన్నీ గుర్తు చేశాడు అనమాట. అంటే సంబోధించాడు ఆ విధంగా. ఆ క్షణంలోనే త్రిశంకుడు చండాలుడుగా మారిపోయినాడు. ఆయన కట్టుకున్న దివ్య పీతాంబరం నల్లటి మలిన వస్త్రంగా మారిపోయింది. శరీరం అంతా ఏనుగు రంగులోకి దిగింది, నల్లగా వచ్చేసింది. తస్మాత్ శ్రీశక్తి భక్తోగి నావమాన్య కదాచన గాయత్రీ జపనిష్టోహి వశిష్ఠో ముని సత్తమగా. మహాశక్తి ఉపాసకుడైనటువంటి వశిష్ఠుడి రోషానికి తిరుగులేదు కదా. జగన్మాత ఆయన ఎప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ ఉంటాడు. అందుకనే ఆ శ్రీదేవి ఉపాసకులను ఎవడు ఎప్పుడు కూడా కించపరచకూడదు. వశిష్ఠుడంటే గాయత్రీ జపనిష్ఠుడైన మహామునీశ్వరుడు. అటువంటి వాడి జోలికి పోతే ఇదే జరుగుతుంది. త్రిశంకుడు తన రూపాన్ని చూసుకొని బోరున ఏడ్చాడు.
రాజధానికి తిరిగి వెళ్లేందుకు మనస్కరించలా. అడవిలోకి వెళ్లిపోయాడు. ఇంటికెళితే భార్య తిరస్కరిస్తుంది, కొడుకు ఏడుస్తాడు, ఆ మంత్రులు అసహించుకుంటారు. ఇలా జీవించే కంటే మరణించడం మేలనుకున్నాడు. విషం తాగేదా, లేదా చితి పేర్చుకుని అగ్నిలో ప్రవేశించేదా, లేకపోతే ప్రాయోపవేశం చేసేదా ఆలోచించాడు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే జన్మ జన్మలకు అదే వెంటాడుతుందా? ఈ శాపము, ఈ చండాలత్వ శాపము నాకు తప్పవా? ఈ ఆలోచన రావడంతో త్రిశంకుడు ధోరణి మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య చేసుకోనని ఓ నిర్ణయానికి వచ్చాడు. చేసుకున్న కర్మని ఈ జన్మలోనే ఈ దేహంతోనే అనుభవించాలి. అనుభవించడంతో కర్మ విపాకం అవుతుంది, కర్మ క్షయం అవుతుంది. ప్రారంధ కర్మలు క్షయించడానికి అదొక్కటే మార్గమని పెద్దలు చెబుతారు కదా. అందువల్ల ఆశ్రమాలను సందర్శిస్తూ, తీర్థక్షేత్రాలను సేవిస్తూ, అంబికాదేవిని ధ్యానిస్తూ, సాధు సజ్జనులకు పరిచర్యలు చేసుకుంటూ నా యొక్క దుష్కర్మలను నశింపజేసుకుంటాను అనుకున్నాడు. ఎప్పటికైనా అదృష్టం బాగుంటే ఏ మహానుభావుడో, ఏ మహర్షియో, ఏ సాధు పుంగవుడో నన్ను అనుగ్రహించవచ్చు, నాకేదైనా ఇంత ఉపకారం చేయవచ్చు. ప్రారబ్ధ కర్మాణం భోగదన్యథా నకక్షయో భవేత్. కాబట్టి ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తే గాని పోవు. ఇలా నిర్ణయానికి వచ్చి గంగా తీరానికి వెళ్ళాడు. అక్కడ వశిష్ఠుల వారు తన తండ్రిని శపించాడని హరిశ్చంద్రుడికి తెలిసిపోయింది. ఎంతో బాధపడ్డాడు. మంత్రులను పిలిచాడు. గంగా తీరానికి వెళ్లి ఆ త్రిశంకుణ్ణి అన్వేషించి రాజ్యానికి తీసుకురమ్మని వాళ్ళను పంపించారు. వాళ్ళు వెళ్లారు. ఆ త్రిశంకుణ్ణి గుర్తుపట్టారు. మహారాజా, మీ కుమారుడు హరిశ్చంద్రుడు పంపితే వచ్చాం. రాజధానికి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. దయచేసి మా వెంట బయలుదేరి రండి అన్నారు. మేమంతా మీ గురువైనటువంటి వశిష్ఠుల వారిని బతిమలాడుకుంటాం, ఆయన్ని ప్రసన్నులు చేసుకుంటాం. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు, మీ దుఃఖాన్ని తొలగిస్తాడు. యువరాజు హరిశ్చంద్రుడు మీకు చెప్పమన్న మాటలు ఇవే అని వాళ్ళు అన్నారు. త్రిశంకుడు క్షణకాలం ఆలోచించాడు. వాళ్ళ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు. మంత్రులారా, మీరు వెళ్ళండి, నేను రాను. రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలించమని మా అబ్బాయికి చెప్పండి. యజ్ఞయాగాదులు చేస్తూ నిరంతరం వేద విప్రులను సన్మానించమనండి. ఎందుకని? తాను చేశాడు తప్పు, ఆ తప్పు కొడుకు చేయకూడదని. ఈ కుత్సిత రూపంతో, ఈ చండాల రూపంతో నేను అయోధ్యకు రాలేను. హరిశ్చంద్రుణ్ణి సింహాసనం అధిష్ఠింపజేసి మీరంతా కూడా రాజకార్యాలు శ్రద్ధగా చేయండి, ప్రజారంజకంగా పరిపాలన చేయించండి మా అబ్బాయి చేత. ఇదే నా ఆజ్ఞ. ఆజ్ఞే కాదు, నా విజ్ఞప్తి కూడా అన్నాడు. సరే, ఒక శుభముహూర్తంలో హరిశ్చంద్రుడికి యథావిధిగా పట్టాభిషేకం జరిపించారు కులగురువు వశిష్ఠుల వారు. హరిశ్చంద్రుడు కూడా ధర్మతత్పరుడై తండ్రినే తలుచుకుంటూ ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. వెంటనే జనమేజయుడు అందుకున్నాడు. వ్యాసమహర్షి, హరిశ్చంద్రుడి కథ బాగానే ఉంది, కానీ ఇంతకీ ఆ త్రిశంకుడు ఏమైనాడు? శాపం నుంచి విముక్తి పొందాడా, లేకపోతే ఆ గంగా తీరంలోనే అలాగే కృషించి శరీరం విడిచిపెట్టాడా, లేదా వశిష్ఠుల వారు ఏమైనా కరుణించి శాపాన్ని ఉపసంహరించాడా? చెప్పండి అన్నాడు. నాయనా, హరిశ్చంద్రుడు పట్టాభిషిక్తుడైనాడని వార్త తెలిసి వశిష్ఠుడు ముందు సంతోషించాడు. ఎందుకని? ఆయన ఆ వంశానికి గురువు కాబట్టి. ఈయన దేవీ ధ్యాన తత్పరుడై గంగా తీరంలోనే కాలం గడుపుతున్నాడు వశిష్ఠుడు. ఇక్కడ కౌశికీ నదీ తీరంలో దీర్ఘ తపస్సు ముగించుకున్న విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. భార్యాపుత్రులు క్షేమంగా ఉన్నందుకు సంతోషపడ్డాడు. ఎందుకని? 12 ఏళ్ల దుర్భిక్షం వచ్చిందని విన్నాడు కదా, తెలుసు కదా ఈయనకి. మీరందరూ తిండి దొరక్క చచ్చిపోయి ఉంటారు అనుకున్నాం. ఓ భార్యామణి, ఆ కరువు కాటకాలని నువ్వెలా ఎదుర్కొన్నావు? పిల్లల్ని ఎలా పోషించావు? నేనైతే తపస్సులో మునిగిపోయి రాలేకపోయాను అన్నాడు. ఇంకా మాట్లాడుతున్నా, అప్పట్లో అడవిలో ఏమీ దొరక్క నేను కూడా ఇబ్బంది పడ్డాను. ఒక రోజైతే ఆకలి తట్టుకోలేక విశ్వామిత్రుడు చెబుతున్నాడు భార్యతోటి, ఒక చండాలుడి యొక్క గుడిసెలోకి దొంగతనానికి దూరాను.
అతడు నిద్రపోతున్నాడలేని ఉట్టి దించి కొండ దించి మూకుడు తెరిచాను. అందులో వండినటువంటి కుక్క మాంసం ఉంది. ఏదో ఒకటిలే ముందు ప్రాణాలు నిలబెట్టుకోవాలని తినబోయాను. సరిగ్గా అదే సమయానికి ఆ చండాలుడికి మెలకు వచ్చింది. ఈ అర్ధరాత్రి వేళ ఇంట్లోకి ఎందుకు ప్రవేశించావు? కొండ ఎందుకు దింపావు? నిజం చెప్పు అన్నాడు. ఓ మహాభాగా, నేను బ్రాహ్మణుని, తపస్విని. ఆకలికి తట్టుకోలేక ఇలా దొంగతనానికి దిగాను. ఈ కొండలో తిండి కనపడింది. తినబోతుంటే నువ్వు లేచావు. నన్ను అతిథిగా భావించు. అనుమతిస్తే ఈ వండిన మాంసం తింటానన్నాడు. వెంటనే ఆ శపచుడు, అంటే ఆ బోయేవాడు అనుకోండి, మహాత్మా, మీరు బ్రాహ్మణులు, అగ్రజన్మ మీది, నేనా చండాలుడిని. మా ఇంట్లో మాంసం నువ్వు తినడానికి వీల్లేదు. నీకు ఈ మాత్రం తెలియదా? దుష్టాహారం నువ్వు తినకూడదు. నీకింత పెట్టడానికి లోభించి నేను ఇలా అంటున్నానని అనుకునేవు. వర్ణసంకర దోషం మీకు రాకుండాలని నా కోరిక అన్నాడు. ఎంత జ్ఞానో చూడండి బోయేవాడు. నిజంగా ఆ బోయేవాడి మాటలకు నాకే సిగ్గేసింది. ధర్మజ్ఞ, సత్యం చెప్పావయ్యా, కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ధర్మ సూక్ష్మాలు కొన్ని ఉంటాయి. అన్నిటికంటే ముందు ప్రాణాలు నిలబెట్టుకోవాలి, దేహాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకని? శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనమని శాస్త్రం చెప్పింది. శరీరం అనేది ఒకటి ఉంటే కదా ధర్మం చేయడానికి అవకాశం. అందుకని దేహాన్ని నిలబెట్టుకోవాలి. అందుకోసం పాపం చేసినా కూడా అటు తర్వాత ఆ పాప ప్రక్షాళన కోసం ప్రాయశ్చిత్తం చేసుకోమని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆకలితో చచ్చిపోతే నరకం తప్పదు కనుక ఎలాగోలా ఆకలి తీర్చుకోవడం అనేది కర్తవ్యం. అందుకని నేను ఈ దొంగతనానికి పాల్పడ్డాను. వర్షాలు కురకపోవడం వల్ల గడ్డుకాలం వచ్చింది. అంటే అవర్షణేచ చౌర్యేణ యత్ పాపం కథితం బుధైః యోన వర్షతి పర్జన్యః తత్తు తస్మై భవిష్యతి. అద్భుతమైన మాట చెప్పాడు విశ్వామిత్రుడు. నేను ఈ దొంగతనానికి దిగటం వల్ల ఏదైనా మహాపాపం వస్తే అది నాకు రాదు, వానలు కురిపించినటువంటి ఆ పర్జన్యుడికి చెందుతుంది. అంటే ఆ వరుణదేవుడికి చెందుతుంది ఈ పాపం, నాకంటది బొమ్మన్నాడు. సాధ్వీమణి భార్యకు చెబుతున్నాడు విశ్వామిత్రుడు. నేను ఏ మాట అన్నానో లేదో వెంటనే పర్జన్యుడు హఠాత్తుగా వర్షం కురిపించాడు. భయపడిపోయినాడు. కుండపోతగా వానబడింది. ఆ గుడిసెలో నుంచి ఒక కంగలో బయటకు వచ్చాను. 12 ఏళ్ల తర్వాత పడుతున్న వాన కేరింతలు కొట్టానన్నాడు. ఓ ప్రియాంగన, నా సంగతి సరే, మరి నువ్వెలా కాలం గడిపావో చెప్పు అన్నాడు. అప్పుడు ఆమె పేరు ప్రియంవద. ఆమె మృదువుగా చెప్పింది. ఆకలితో అలమటిస్తున్న పిల్లల్ని బతికించుకోవడానికి చాలా తిప్పలు పడ్డాను. గుప్పెడు నీవార ధాన్యం కోసం అడవింతగా తిరిగేదాన్ని. వాటితోటే కాసింత గంజిగాచి తలో గుక్కెడు పట్టించి కొన్ని నెలలు గడిపాను. రాను రాను ఆ గింజలు కూడా దొరకలేదు. ఒక్క కొడుకును అమ్మేసైనా సరే మిగిలిన వాళ్ళందరినీ బతికించుకుందామని ఒక కఠోర నిర్ణయానికి వచ్చి సిగ్గు విడిచి బయలుదేరాను. అప్పుడు అదృష్టవశాత్తు అరుణ మహారాజు కొడుకు, అయోధ్యాధిపతి కొడుకు సత్యవ్రతుడు ఎదురయ్యాడు. ఆ దయార్ద్ర హృదయుడు ప్రతిజ్ఞ చేసి రోజు ఏదో ఒక వేళ మాంసం చేర్చి మన ఆశ్రమానికి ఎదురుగా ఉన్న వృక్షానికి వేలాడగట్టి వెళుతుండేవాడు. ఆ మహానుభావుడే ఉపకారం చేసి ఉండకపోతే నాథా, ఈ పాటికి మేమెవ్వళ్ళం కూడా నీ కంటికి కనిపించి ఉండేవాళ్ళం కాదు. మా అందరి ప్రాణాలు నిలబెట్టిన దయామయుడు ఆ సత్యవ్రతుడే అని చెప్పింది. ఇంకా చెబుతోంది, మన వల్లనే అతడికి వశిష్ఠుడి శాపం తగిలింది నాథ. ఒకనాడు ఏ జంతువు దొరక్క వశిష్ఠుల వారి పాడి ఆవును సంహరించాడు ఆ సత్యవ్రతుడు. దానికి కోపించిన ఆ మహర్షి త్రిశంకుడి వైపు పొమ్మని, చండాలుడిగా మారిపోమ్మని శాపం పెట్టాడు వశిష్ఠుడు. అది తెలిసి నేనెంతో దుఃఖించాను. కాని ప్రత్యుపకారం ఏమీ చేయలేని అశక్తురాలిని. స్వామి, మీరు తపోబల సంపన్నులు, ఏదైనా ఉపాయం ఆలోచించండి. ఎలాగో అలాగా అతన్ని రక్షించాలి. ప్రత్యుపకారం చేస్తే కొంతలో కొంత మనకి రుణ విముక్తి అన్నాడు అని ఆమె చెప్పింది. వెంటనే విశ్వామిత్రుడు, భామిని, ఓరడిల్లు, ఎన్ని కష్టాలు పడ్డావు, ఇదంతా నేను లేకపోవడం వల్ల కదా వచ్చింది. పోనీలే, నువ్వన్నట్లుగా ఆ త్రిశంకుడికి ప్రత్యుపకారం చేస్తాను.
నా తపో విద్యాబలంతో అతడికి శాప విమోచనం కలిగిస్తాను అని ఓదార్చాడు. సరే, విశ్వామిత్రుడు మర్నాడే అయోధ్యకు బయలుదేరాడు. దారిలో త్రిశంకుడు దీన వదనుడై ఎదురు వచ్చి సాష్టాంగం పడ్డాడు. విశ్వామిత్రుడు లేవనెత్తి కౌగిలించుకున్నాడు. రాజేంద్ర, నా కోసం నువ్వు శాపానికి గురయ్యావు. నా కుటుంబ రక్షించడం కోసం ఏం కావాలో కోరుకో, ప్రత్యుపకారం చేస్తానన్నాడు. అప్పుడు ఆ త్రిశంకు, ఓ విశ్వామిత్ర మహర్షి, ఒకానొక యజ్ఞం చేయించమని మా కులగురువుని వశిష్ఠుడిని అభ్యర్థించి భంగపడ్డాను. దయచేసి మీరే చేయించండి. నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. మీ ఇష్టం, ఏ యజ్ఞం చేయిస్తారో, ఎట్లా చేయిస్తారో, అవసరమైన సంభారాలన్నీ నేను సమకూర్చుకుంటాను. ఇలా కోరినందుకు వశిష్ఠుడు కోపించి నన్ను తిరస్కరించాడు. పోనీలే, మరొక పురోహితుడిని వెతుక్కుంటానంటే అనుమతించమన్నాను. దానికి కూడా అలిగాడంటూ కోపించాడని. ఇదిగో ఈ త్రిశంకుత్వం, అలాగే ఈ యొక్క చండాలత్వాన్ని నాకు ప్రసాదించాడు. నా దుఃఖం తీర్చి నా కోరికను సాధ్యం చేయగలిగినటువంటి సమర్థుడు మీరొక్కరే స్వామి. నా మీద దయ చూపించండి, ఇదే నేను కోరుకునే వరం అన్నాడు. అలా ఆ మహారాజు కోరుకున్నాడు విశ్వామిత్ర మహర్షిని. వెంటనే విశ్వామిత్రుడు బాగా ఆలోచించాడు. యజ్ఞ సంభారాలను సిద్ధం చేయించాడు. మునీశ్వరులకు ఆహ్వానాలు పంపించారు. అయితే ఈ యజ్ఞము, దీని వెనకాల చరిత్ర తెలిసిన మునీశ్వరులు ఎవ్వరూ ముందుకు రాల. కొందరినైతే వశిష్ఠుడే వారించాడు పోవద్దని. విశ్వామిత్రుడు మనస్సు చివుక్కుమంది, బాధపడ్డాడు. అది కోపంగా మారింది. వశిష్ఠుడు వద్దన్నాడని నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తారా? సరే, చూద్దురుగా నా తపోశ బలం. త్రిశంకు, విచారించొద్దు. నా తపస్సిద్ధితో నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను. ఇదిగో ఇప్పుడే పంపిస్తాను అంటూ కమండలోదకం చేతిలో పోసుకున్నాడు. గాయత్రీ మంత్ర జపసిద్ధమైన తన పుణ్యాన్ని త్రిశంకుకు దారపోశాడు. రాజా, స్వేచ్ఛగా స్వర్గానికి వెళ్ళు. బహు సంవత్సరార్జితమైన పుణ్యం నీకు ధారపోశాను. ఇంద్రలోకం వెళ్ళు, అక్కడ నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. అననమేంటి, త్రిశంకుడు పక్షిలాగా ఆకాశంలోకి లేచాడు. అతి వేగంగా దూసుకువెళుతున్నాడు అమరావతి నగరానికి. దేవతలు చూశారు, పరుగు పరుగున వచ్చి ఇంద్రుడికి చెప్పారు ఇదంతా. ఓ ఇంద్ర, ఎవరో క్రూర చండాలుడు గాలిలాగా దూసుకొస్తున్నాడు. వెంటనే ఇంద్రుడు, ఓరీ శ్వేపచ, ఎక్కడికి రా వస్తున్నావు? ఇది దేవలోకం, పో, నీ భూలోకానికి వెళ్ళు. ఇక్కడ ఉండే అర్హత నీకు లేనే లేదన్నాడు. అంతే, క్షీణించిన పుణ్యుడు ఎలా అయితే భూలోకానికి పడిపోతాడో అలాగే త్రిశంకుడు కూడా నేల మీద రాలి పడిపోతున్నాడు. పడిపోతూ, విశ్వామిత్ర మహర్షి, పడిపోతున్నాను, వెళ్ళినంత వేగంగా పడిపోతున్నాను, రక్షించు రక్షించు అని గావు కేకలు పెట్టాడు. విశ్వామిత్రుడికి వినపడ్డాయి. ఆకాశంలోకి దృష్టి సారించాడు. పడిపోతున్న త్రిశంకుడు కనపడ్డాడు. చెయ్యి పైకెత్తాడు. తిష్ఠ అన్నాడు. అది తపస్సిద్ధుడి యొక్క ఆజ్ఞ కదా. త్రిశంకుడు ఆకాశంలో ఆగిపోయాడు. కౌశికుడు వెంటనే ఆచమించి యజ్ఞాన్ని కూర్చున్నాడు. విశ్వామిత్రుడు వినూతనంగా మరొక స్వర్గాలని సృష్టించాలనుకున్నాడు. అదే త్రిశంకు స్వర్గం. అతడి ప్రయత్నాన్ని గమనించాడు దేవేంద్రుడు. వచ్చాడు కిందికి. బ్రహ్మర్షి, నువ్వు చేస్తున్న పనేంటి? నీ కోపం ఎవరి మీద? దయచేసి ఈ ప్రయత్నం విరమించుకో. ఇదిగో నేనున్నాను, మీకేం కావాలో చేస్తానన్నాడు. చేస్తావా? అయితే మర్యాదగా ఈ త్రిశంకుణ్ణి నీతో స్వర్గానికి తీసుకుపో. దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. కౌశికుడి యొక్క తపోబలం తెలిసినవాడు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో సరే అన్నాడు. త్రిశంకుణ్ణి దివ్య దేహ, దివ్య అంబర, దివ్య భూషణ విరాజితుణ్ణి చేసి తన దివ్యమైనటువంటి విమానంలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడి మనస్సు అప్పుడు తృప్తిగా నిట్టూర్చింది. అంతటి ఘటనాఘటన సమృద్ధుడు విశ్వామిత్రుడు. అయితే మనకు కొన్ని పురాణాల్లో త్రిశంకు స్వర్గం సృష్టించాడని, అలాగే విశ్వామిత్రుడు ఈ తినే పదార్థాల్లో కూడా కొన్ని సృష్టించాడని అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. అవన్నీ దేవీ భాగవతంలో లేవు. వేరే పురాణాల్లో ఉంటే ఉండొచ్చు, వాటితో మనకు పని లేదు.
కాబట్టి ఇంతవరకు మనం ఈ కథను చూసాం. తర్వాత ఈ హరిశ్చంద్రుడి యొక్క కథ ఏమైంది అనేటువంటి ప్రశ్న వేశాడు మన జనమేజయ మహారాజు. మరి ఆ వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఎటువంటి సంవాదం జరిగింది, హరిశ్చంద్రుడికి ఎలాంటి పరీక్షలు పెట్టాడు, ఇటువంటి విశేషాలతోటి ఆ జగన్మాత కృపతోటి రామానుగ్రహంతో రేపు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తానని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः స్వధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.